डिप्टी चीफ मिनिस्टर आंध्र प्रदेश पवन कल्याण आंध्र प्रदेश से ताल्लुक रखने वाले कैब ड्राइवर्स की तायद में आगे आए हैं, जिन्हें तेलंगाना के कैब ड्राइवर्स ने मुबैना तौर पर हैदराबाद छोड़ देने के लिए कहा है। उन्होंने हुकूमत तेलंगाना से मुतालबा किया कि वो इंसानी बुनियादों पर इस मसले की यकसुई करें, ये कहते हुए कि सिर्फ इत्तेहादी दोनों रियासतों की तरक्की का वाहिद रास्ता है। पवन कल्याण ने कहा कि आंध्र प्रदेश से ताल्लुक रखने वाले कैब ड्राइवर्स को हैदराबाद छोड़ देने के लिए कहना मुनसिफाना नहीं है। इलाका से सियासतदान बनने वाले डिप्टी चीफ मिनिस्टर ने तेलंगाना के कैब ड्राइवर्स पर जोर दिया कि वो आंध्र प्रदेश से ताल्लुक रखने वाले अपने साथी कैब ड्राइवर्स के तई हमदर्दाना रवैया रखें, क्योंकि एपी के कैब ड्राइवर से 2000 खानदानों की गुजर बसर मुनहसर है। ఇక్కడున్న ఈ ఆంధ్రప్రదేశ్లో డ్రైవర్స్ మీరందరూ అవును సార్. సో అది ఉమ్మడి రాజధాని అని చెప్పి మీరు అటు వెళ్ళిపోయారు, హైదరాబాద్కి వెళ్ళిపోయారు. ఇది మన ఉమ్మడి రాజధాని అని చెప్పి. అవును సార్. సో మీరు ఎక్కడ మీ బేసిక్ ఈ సవారీ అంతా ఎక్కడ చేస్తారు? హైదరాబాద్ లోకల్ సార్. మొత్తం ఎంతమంది ఉన్నారు మీరు? మన మోటార్ ఫీల్డ్కి ఒక 2000 మంది ఉంటాం సార్. తెలంగాణ ప్రభుత్వానికి కూడా నా విన్నపం, దాదాపు 2000 మంది ఆంధ్ర డ్రైవర్స్ ఉమ్మడి రాజధాని పరిధిలో ఆల్ ఇండియా పర్మిట్ తీసుకొని తెలంగాణ టెంపరీ పర్మిట్ తీసుకొని ట్యాక్సీలు నడుపుతూ ఉన్నారు. దాదాపు ₹1,00,000 ఈ లోన్ తీసుకొని పోస్ట్ మన ఉమ్మడి రాజధాని టైం అయిపోయింది అని చెప్పి అక్కడ స్థానికంగా ఉన్న వేలాది ఆంధ్ర డ్రైవర్లని ఇబ్బంది పెడుతున్నారు. సో మన అంటే ఇది నాకు రాత్రి నా దృష్టికి వచ్చింది, ఇప్పుడు నా దృష్టికి వచ్చింది. నా అపీల్ టు తెలంగాణ గవర్నమెంట్కి, అలాగే తెలంగాణ డ్రైవర్స్ సోదరులకు కూడా నా విన్నపం, ఆంధ్ర డ్రైవర్ ప్రతినిధులు కూడా మీ పొట్ట కొట్టాలని కానీ, తెలంగాణ డ్రైవర్ సోదరులు పొట్టలు కొట్టాలని కానీ, వారి కుటుంబాల తాలూకు ఆ సంపాదనని దెబ్బ కొట్టాలని కూడా ఎవరికి ఉద్దేశం